ఆయన తనను తాను సంతోషపరుచుకోలేదు అనే మాట చదువుతాం. అంటే ఆయనకంటూ ఒక సంతోషం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి లేదు. నీకే రుచి ఇష్టం, నీకు ఏ రంగు ఇష్టం, నీకు ఏ స్థలం ఇష్టం, ఏ వంటకం ఇష్టం, రకరకాల ఆలోచనలు, ఏ సంగీతం ఇష్టం, రకరకాల ఇష్టాలు, రకరకాల కోరికలు ఉంటాయి మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ కోరిక ఏంటి, నీకంటూ ఇష్టాలు ఏమన్నా ఉన్నాయా, నీ ఇష్టాలు ఏంటి ప్రభు అంటే ఆయన ఏం చెప్తాడు? నాకంటూ ఒక ఇష్టం ఈ భూమి మీద లేదు. మనకి ఇష్టమైనది ఏదైతే ఉందో అది మనకు దూరం అయితే మనకి ఎంత దుఃఖం కలుగుతుంది. మనం కోరుకున్నది మనకి దొరకనప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది. మనకిష్టమైన వస్తువులు మన ఇంట్లో బట్టల దగ్గర నుంచి కొన్ని వస్తువుల వరకు అవి పాడైపోయాయి అనుకోండి, అనుకోకుండా కాలం రాకముందే నష్టపడిపోయాయి అనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు అంత బాధపడిపోతున్నావు అంటే మనం తిరిగి జవాబు ఏం చెప్తాం? ఎందుకంటే ఈ వస్తువు అంటే నాకు చాలా ఇష్టం, ఈ బట్టలు అంటే నాకు చాలా, ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో చాలా చక్కగా వంట చేసుకున్నాను, చాలా ఇష్టమైన ఆ పదార్థం, కూర, అన్నం ఇది అనుకోకుండా దించుదాం అనుకునే టైంలో స్టవ్ బంద్ చేయడం మర్చిపోయాను, ఫోన్ వస్తే ఫోన్ పెట్టుకున్నాను, ఈలోపు ఏమైపోయింది, నాకు ఇష్టమైన ఆహారం పాడైపోయింది. బాధ, ఎంత కష్టపడి చేసుకున్నానో, నాకు చాలా ఇష్టం ఈ వంకాయ కూర అంటే అనుకున్నాం అనుకోండి. అంటే మనకంటూ ఒక ఇష్టం ఉంది ఈ భూమి మీద. యేసయ్య నీ ఇష్టం ఏంటి అంటే నాకంటూ ఏ ఇష్టం ఈ భూమి మీద? ఒక వ్యక్తికి ఇష్టం అనేది లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నాకు ఇష్టం అంటూ ఏది లేదు అంటున్నాడు ఆయన. నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం, నాకు దప్పిక తీర్చబడటం, అదే నా ఇష్టం. కానీ నాకంటూ ఏ ఇష్టం ఈ భూమి మీద? ఎంత అద్భుతమైన వాడాయన, ఎంత ఆశ్చర్యమైన వాడాయన. నీకంటూ ఏ ఇష్టం లేదా, ఏ కోరిక లేదంటే ఏదీ లేదు. ఆత్మీయులారా, ఈరోజు భక్తి జీవితాన్ని చేస్తున్న వాళ్ళు, భక్తి జీవితంలో కొనసాగుతున్న వాళ్ళు, వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఆయన్ని ఏ విధంగా మహిమపరచగలుగుతున్నా?